70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ కు లైన్ క్లియర్. జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపు. కేబినెట్ మీటింగ్ లో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల రోడ్లను బాగు చేసేందుకు 70,000 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదించింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి 70 ఏళ్లు దాటిన వృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేయాలనే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు 70 ఏళ్లలోపు వారికే ఈ స్కీమ్ అందుబాటులో ఉండేది. తాజా నిర్ణయంతో 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ కు లబ్ధి కలుగుతుంది. 5 లక్షల వరకు ఉచితంగానే చికిత్స పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్లో వృద్ధుల్ని చేర్చడమే కాకుండా 3,437 కోట్లను కూడా కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. सीनियर सिटीजन 70+ इयर्स सभी को आयुष्मान भारत में कवर करने का बड़ा निर्णय. వివిధ పథకాలకు కూడా భారీగా నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల విద్యుత్ ప్రాజెక్టులకు 12,461 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు 70,125 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం లభించింది. మొత్తం 62,500 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించనున్నారు. ఫేమ్ను అప్గ్రేడ్ చేస్తూ పీఎం ఈ డ్రైవ్ స్కీమ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 10,900 కోట్లను ఇందుకోసం కేటాయించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఈ నిధులు ఉపయోగించుకోనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై సబ్సిడీతో పాటు 88,500 ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఈ నిధులు వాడతారు. पीएम ई ड्राइव 10,900 करोड़ रुपीस का प्रोग्राम, जिसमें कि इलेक्ट्रिक व्हीकल्स और चार्जिंग इंफ्रास्ट्रक्चर को प्रमोट किया जाएगा. పీఎం బస్ సేవా పథకానికి 3,435 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో 38,000 ఈ బస్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇక వాతావరణ శాఖలో టెక్నాలజీ మిషన్ మౌసం కోసం 2,000 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.